కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. కష్టాలు వచ్చినంత మాత్రాన జీవితంలో ఓడిపోయినట్టు కాదు, ఓవర్ అయినంత మాత్రాన మ్యాచ్ అయిపోయినట్టు కాదు, మబ్బులు మాయమైనంత మాత్రాన వర్షాలు పడనట్టు కాదు, అలాగే ఒక రోటి పచ్చడి రుచి చూసినంత మాత్రాన అన్ని రుచులు తెలుసు అనుకోవటం కరెక్ట్ కాదు. అందుకే చట్పట్లో ప్రతిరోజు రోజుకొక పచ్చడి టేస్టీగా చేసి చూపిస్తున్నాం కదా, మరి మీరు కూడా తయారు చేసి టేస్ట్లు చేసేయండి. అలాగే ఈ రోజు చట్పట్లో మీ అందరి కోసం వెరైటీ టేస్టీ పచ్చడి తయారు చేయబోతున్నాం, చూసేసేయండి. ఈ రోజు చట్పట్లో మనందరికీ వెరైటీ టేస్టీ పచ్చడి చేసి చూపించడానికి సిద్ధంగా ఉన్నారు మన ఎక్స్పర్ట్ పద్మ గారు. హాయ్ పద్మ గారు. హాయ్ ప్రవీణ. వెల్కమ్ టు చట్పట్ అండి. థ్యాంక్ యూ. అసలు ఈ రోజు చట్పట్లో మీరు ఎంత వెరైటీ పచ్చడి చూపించాలంటే అంత వెరైటీగా చేయాలి. మీ ఎక్స్పెక్టేషన్ కి తగ్గకుండా చేస్తాను. అవునా? సో నేను ఫ్యూచర్ మాట్లాడాను. అయితే ఏం పచ్చడి చేస్తున్నారు చెప్పండి. ఆవాలతో పచ్చడి. నేను మరీ అడిగానని మీరు అంత క్రియేటివ్ గానా? లేదు, ఒట్టి ఆవాలతో పచ్చడి. ఆవాలు, ఎండుమిర్చి, అంటే మనకు కారం కూడా కావాలి కదా. ఏమి వెజిటబుల్ గానీ ఇంకేం అంటే జస్ట్ లైట్ గా క్యాప్సికం కొద్దిగా, కొంచెం అనమాట, ఏదో వేస్తారు. కొద్దిగా వేసాను. క్యాప్సికం అంటే చిన్న పీస్ అంతే. అంటే మనం బ్రేక్ఫాస్ట్ లకి ఎక్కువగా అల్లం చట్నీ, పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ అలాంటివి తింటుంటాం కదా. మూడే ఇంక లేవు, అలాంటివి కాదు. మూడే: అల్లం పచ్చడి, కొబ్బరి చట్నీ, పల్లీ చట్నీ. రోజు ఎప్పుడైనా తింటే మారుస్తాం అనమాట. కొత్తిమీర పచ్చడి, టమాటా పచ్చడి అలా చేస్తూ ఉంటాం. దూరం కూడా వెళ్ళరు, అక్కడ దాకా పోరు. మామూలుగా రెడీగా పల్లీలు రెడీగా ఉంటాయి, వేయించితే పచ్చడి అయిపోతుంది అలా అనుకుంటాం. కొంచెం డిఫరెంట్ గా అనమాట. ఆవాలతో పచ్చడి చేస్తే ఎలా ఉంటుంది అని చేశాను, చాలా బాగుంది. మరి ఇంకెందుకు ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన ఆవాల పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చూద్దాం. అలాగే. ఆవాల పచ్చడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఆవాలు, నానబెట్టుకున్న ఎండుమిర్చి, క్యాప్సికం ముక్కలు, మిరియాలు, జీలకర్ర, ఇంగువ, దొడ్డుప్పు, పసుపు, నిమ్మరసం, కరివేపాకు, నూనె. పద్మ గారు, మనకి కావాల్సిన పదార్థాలన్నీ చూసేసాము. అన్ని చక్కగా రెడీగా పెట్టేశారు ముందే. ఇలా పెట్టుకుంటే ఎంత 5 నిమిషాలు అయిపోద్ది. నేను ఎన్నిసార్లు చెప్తాను వంట చేసే ముందు, ఇలా చక్కగా మేము పెట్టుకున్నట్టు అన్ని పక్కన పెట్టండి, ఇలా చిటికలు టిక్ 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 అలా చెప్పు. మాకేం పని లేదా, ఇన్ని బౌల్స్ పెట్టి ఇవన్నీ కడుక్కోవాలి అంటే. బౌల్స్ పెట్టద్దులే, డబ్బాలు పెట్టండి అలా అంటారు. అంటే ఇప్పుడు అలా పెట్టుకోకపోతే ఒకటో అర మర్చిపోతాం. ఎండుమిర్చి నీళ్ళలో నానపెట్టి పెట్టాను ఇవి. అందుకేనా ఇవేంటి ఇలా లావుగా ఉబ్బాయి అనుకుంటున్నా నేను. సో బాగా ఫ్రెష్ గా తెచ్చారు అనుకుంటా పద్మ గారు అనుకున్నా. పండు మిరపకాయలు కాదు, ఎండుమిర్చి నానపెడితే ఇలా అయిపోతాయా? ఓహో, బాగుంది. ఇప్పుడు ఇలా నానపెట్టిన ఎండుమిర్చితో ఈ పచ్చడి ఉంటుంది. సరే, అయితే ముందుగా ఏం చేసుకోవాలో చెప్పండి. స్టవ్. నేను ఈసారి నుంచి మిమ్మల్ని ముందుగా ఏం చేయాలి అని అడగను, స్టవ్ వెలిగించేసి ఇప్పుడు ఏం పెట్టను అని అడుగుతా. సరే, అప్పుడు రివర్స్ అవుతుంది. స్టవ్ అక్కర్లేదు, రోల్ తీసుకురమ్మంటారా? చెప్తాను. ఏం వేస్తున్నారు ఇప్పుడు? ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేస్తాను. అలాగే. ఇప్పుడు ఇందులో కొద్దిగా జీలకర్ర వేస్తున్నాను. సో ఆయిల్ కొంచెం వేడెక్కిన వెంటనే జీలకర్ర వేశారు. నానబెట్టినవి మళ్ళీ వేయించుతాం మనం, మళ్ళీ ఉడికించాలి, కొద్దిగా ఉడికాలి. ఇప్పుడు ఇందులో నానబెట్టిన ఎండుమిర్చి రాత్రి నానబెట్టేసాను. లిడ్ పెట్టేసాను, మూత పెట్టేసాను. ఇందులోనే క్యాప్సికం ముక్కలు. క్యాప్సికం ముక్కలు వేసాము. ఇప్పుడు కొద్దిగా మిరియాలు కొద్దిగా. ఓ, కానీ ఎండుమిర్చి నానిన తర్వాత కూడా ఎంత ఘాటు వస్తున్నాయి. చూడటానికి కూడా మెరిసిపోతాను. అవును. కొంచెం వాటర్ వేసేసాను, కొద్దిగా వాటర్, కొద్దిగా. మూత పెట్టినా ఉడకాలి కాబట్టి అవసరం లేదు, త్వరగానే క్యాప్సికం చాలా త్వరగా మగ్గిపోతుంది. ఇప్పుడు మనకి ఆవాల రోట్లో దంచేసుకుందాము. ఓకే, అసలు ఆవాలు మనం వేయించక్కర్లేదు. ఇదంతా ఉడికిన తర్వాత మళ్ళీ ఇదంతా కలిపి తాలింపులో వేసేస్తాం అనమాట. అప్పుడు వేడెక్కుతుంది. ముందు ఆవాలు నూరేనా? ఈ సన్న ఆవాలు, లావు ఆవాలు కూడా ఉంటాయి కదా? దొరుకుతాయి. తెల్ల ఆవాలు కూడా దొరుకుతాయి. తెల్ల ఆవాలు ఇవి రాయి కింద దొరకకుండా తప్పించుకోరు. ఆవాలు కదా, నల్లవి కదా, అది కూడా కొంచెం ఉప్పు వేయినా నలుగుతాయి. సో ఆవాలు కొంచెం నలగటానికి కొద్దిగా ఉప్పు వేసుకుందాం. సరిపడా సాల్ట్ వేసేది. సో ఆవాల పచ్చడికి కావాల్సినంత ఉప్పు అంతా వేస్తాం ఇక్కడే. ఇప్పుడు దొరలో ఆవాలంట.
అవును, అసలు కదలట్లా. ఇందాడి నుంచి పారిపోతున్నాయి. ఇప్పుడు కొట్టచ్చు శుభ్రంగా. ఇలాంటి కిటుకులు తెలిస్తే వంట చాలా తేలిగ్గా చేసుకోవచ్చు అన్నమాట. ఇది మార్నింగ్ చట్నీ టైం కాబట్టి ఫుల్ బిజీలో ఉంటాం. ఇలా ఒకేసారి 2 పనులు చేయాల్సిందే. అంటే మనకు కొంచెం డిఫరెంట్గా చట్నీస్ కావాలి అంటే చేసుకోవాలి. అవును, రెగ్యులర్ ఇవేనా అన్నట్టుగా స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఆవాలు ఇలా పారిపోకుండా ఉండటానికి కొద్దిగా ఉప్పు వేసాం కదండి, ఇప్పుడు తొందరగా నలిగిపోతున్నాయి. నేను నూరునా ఆల్మోస్ట్ అయిపోయినట్టుంది కదా. ఈ మాత్రం పౌడర్ అయితే సరిపోతుంది. చాలు. అంటే అలా కొంచెం ఎల్లోగా బ్లాక్ గా కనపడాలి. ఓ, ఇది ఒక ప్లేట్లోకి తీసేయండి. ఇప్పుడు మనం నానబెట్టి మగ్గించిన ఎండుమిర్చి, ఈ వాటర్ మళ్ళీ వేద్దాం. అది కొద్దిగా నలిగాక అవును నేను దంచుదా. కొద్దిగా మనం నానబెట్టి మళ్ళీ దాన్ని ఆయిల్లో కొంచెం వేడి చేసి వాటర్లో ఉడకపెట్టాం కాబట్టి కొంచెం గట్టిగా కొట్టుకోవాలి కదా. నూరుకోవాలి. ఇలా నూరేస్తే వచ్చేస్తుంది. కొంచెం వాటర్ ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్త. పద్మ గారు నలిగిపోయినట్టుంది కదా ఆల్మోస్ట్ ఆల్. సో ఇప్పుడు ఆవాల పొడి వేసేద్దాం. వేసే పొడి బయటకి చిందకుండా ఉండటానికి బాగా ముందు కలుపుకొని తర్వాత నూరుకుంటున్నారే. ఇప్పుడు మనం ఇలా రుబ్బిన తర్వాత మళ్ళీ పచ్చడికి తాలింపు పెడతామా? తాలింపు. సో మరి అయితే నేను స్టవ్ వెలిగించి బాండి పెట్టినా పెట్టేసి ఇవ్వండి, నేను నూరుతూ ఉంటాను, మీరు తాలింపు వేసేద్దాం. ఇందులో ఆయిల్ వేస్తున్నాను. ఓకే, బాగా నలిగిపోయినాయి ఎండుమిర్చి కూడా కదా. క్యాప్సికమ్ ఎందుకు వేసారు? ఫ్లేవర్ కోసమా? ఫ్లేవర్ కోసం. క్యాప్సికమ్ మిరియాలు కొంచెం డిఫరెంట్ గా వస్తుంది టేస్ట్. ఆవాలు వేస్తున్నా కొద్దిగా అదంతా ఆవాలే కదా. అవును. అలాగే జీలకర్ర. ఇప్పుడు ఇందులో ఇంగు వేస్తాను. ఫైనల్ గా కరివేపాక. స్టవ్ ఆఫ్ చేసేసి. ఓకే, సో కరివేపాకు వేసి కొద్దిగా తాలింపు ఫ్రై అవ్వగానే స్టవ్ ఆఫ్ చేసాము. ఈ పచ్చడి అందులో వేసేసి. ఈ వేడిలో కొద్దిగా ఆవాలు మీరు అన్నారు కదా ఇందాక స్టార్టింగ్ లో కొంచెం వేడి అవుతాయి ఫ్రై అయినట్టు. ఆ వేడి చాలు. ఇప్పుడు ఇందులో ఫైనల్ గా నిమ్మరసం. ఓకే, సో ఇప్పుడు కొంచెం మనకి కొంచెం జారుడుగా కొద్దిగా పల్చగా అయింది కదా పచ్చడి. పల్చగా అవుతుంది. నిమ్మకాయ ఫ్లేవర్ తోటి టేస్ట్ కూడా బాగుంటుంది అన్నమాట. ఆవాల పచ్చడి చూడటానికి మాత్రం కలర్ఫుల్ గా రెడీ అయిపోయింది. బౌల్లోకి తీసేద్దాం. నేను తీస్తాను. ఇప్పుడు ఫ్లేవర్ ఎలా వస్తుంది? అవును, చాలా బాగుంది. అంటే ఆవాలు వేగిన తర్వాత వచ్చే వాసన ఉంటుంది. మస్టర్డ్ ఆయిల్ ఫ్లేవర్ వస్తుంది. ఎందుకంటే ఆయిల్ ఎక్కువగా హీట్ అయ్యాక ఇది వేసేసాం కదా. నిమ్మరసము ఆవాల పేస్ట్ వేయగానే ఆ ఫ్లేవర్ అలా వచ్చేస్తుంది అన్నమాట. ఆవాల పచ్చడి రెడీ. ప్రేమ టేస్ట్ చేయండి. అలాగే. చాలా బాగుంది. ప్రతి పచ్చడిలో ఉండే
ఫ్లేవర్ ఈ పచ్చడిలో ఉంది. అంటే ఆవాలు ప్రతి దాంట్లో వేస్తాం కదా మనం, అదొక తెలియని ఫ్లేవర్. ఈ పచ్చడి అంతా అదే ఫ్లేవరు, చాలా బాగుంది. అంటే నిమ్మకాయ పిండిన తర్వాత పుల్లగా ఎండుమిర్చి కారం, ఇది మస్టర్డ్ది కొంచెం చిరు చేదు అన్ని కరెక్ట్ గా సూట్ అయినాయి. చాలా బాగుంది పద్మ గారు. డెఫినెట్ గా ఇది ఉప్మాలో బాగుంటుంది, తర్వాత దోశలో బాగుంటుంది కదా. దోశ వేయగానే స్ప్రెడ్ చేస్తే బాగుంటుంది అన్నమాట. దోశ వేయగానే దాని మీద రాసేసుకుంటే ఇంకా బాగుంటాయి. ఇంకా బాగుంటుంది. చూసారు కదా ఆవాల పచ్చడి ఎలా తయారు చేసామో, చాలా చాలా టేస్టీగా ఉంది. మీరందరూ కూడా తప్పకుండా తయారు చేయండి. కావలసిన పదార్థాలు తయారు చేసే విధానాన్ని ఒకసారి రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. ఆవాల పచ్చడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఆవాలు, నానబెట్టుకున్న ఎండుమిర్చి, క్యాప్సికం ముక్కలు, మిరియాలు, జీలకర్ర, ఇంగువ, దొడ్డుప్పు, పసుపు, నిమ్మరసం, కరివేపాకు, నూనె. ఆవాల పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి వేడెక్కిన వెంటనే జీలకర్ర వేయాలి. జీలకర్ర కొద్దిగా ఫ్రై అయిన తర్వాత నానబెట్టుకున్న ఎండుమిర్చి, క్యాప్సికం ముక్కలు వేసి కొద్దిగా మిరియాలు వేసి బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి. తర్వాత దానిలో కొద్దిగా వాటర్ పోసి బాగా ఉడికించుకోవాలి. అవి ఉడికేలోపుగా మనం ఆవాలు తీసుకొని రోట్లో కొద్దిగా పౌడర్ అయ్యేలాగా బాగా దంచుకోవాలి. తర్వాత దానిలో సరిపడంత ఉప్పు వేసి ఆవాలు పౌడర్ ని బాగా మెత్తగా దంచుకొని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు రోట్లో నానబెట్టి మగ్గించుకున్న ఎండుమిర్చి, క్యాప్సికం, మిరియాల ముక్కల్ని వేసి బాగా మెత్తగా దంచుకోవాలి. అది పేస్ట్ గా అయిన తర్వాత మనం నూరుకొని పక్కన పెట్టుకున్న ఆవాల పొడిని కూడా వేసి బాగా కలుపుకొని పచ్చడిలాగా రుబ్బి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని దానిలో కొద్దిగా నూనె వేసి వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఇంగువ వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా వేసి పోపు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం రుబ్బుకున్న పచ్చడిని అంతా బాండీలోకి తీసి బాగా కలుపుకొని కొద్దిగా నిమ్మరసం కలిపి బౌల్లోకి తీసి సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో వెరైటీ టేస్టీగా ఉన్న ఆవాల పచ్చడి రెడీ. చాలా చాలా టేస్టీగా ఉంది, చాలా బాగుంది. సో ఇంత మంచి వెరైటీ డిష్ని మా అందరికీ చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. వెల్కమ్ ప్రేరణ. ఈ రోజు మేము తయారు చేసిన ఈ వంటకం మీరు చూడటం మిస్ అయ్యారా? అయితే మీరు చేయవలసిందల్లా youtube.com/etvabirichi లేదా facebook.com/etvabirichiలోకి వెళ్ళిపోయి మేము తయారు చేసిన ఈ వంటకాన్ని చూసేసేయండి. నెక్స్ట్ మరో సరికొత్త పచ్చడితో తిరిగి చట్పట్ల కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్.